పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు కూడా మీ నియోజకవర్గంలో వచ్చి పేర్లు రాపించుకోవటము, ఏ నియోజకవర్గంలో లేని విధంగా, అంటే ఒక సామెత కూడా ఉంది, ఎవరు యుద్ధం చేసినా ఇంద్రుని యొక్క అది కింద పోతున్నట్టు ఎవరికి టికెట్ కావాలన్నా ఉప్పల మీద కన్నేస్తున్నారో టాక్ ఉంది. ఎందుకు మీరు బలంగా లేరా ఇక్కడ? అది మీరు చెప్పాలి. నేను బలంగా ఉన్నలే అనేది మీరు చెప్పాలి. మీరు ప్రజలకు జరుగుతున్నారు కాబట్టి మీరు చెప్పాలి బలం. అంటే అధిష్టానం దృష్టిలో ఏముంది? ఎలక్షన్లకు వచ్చే వరకు మూలకున్న మోసలు కూడా కట్టబట్టుకొని లేచి నేనున్నా అంటారు. అది కామన్. దానికి ఇవాళ కొత్త కాదు, ఎక్కడైనా ఉంటుంది, మొత్తం అన్ని ప్రాంతాల్లో ఉంటుంది. అంటే ఎలక్షన్ల ముందు చాలా మంది వస్తుంటూ పోతుంటారు, దాని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాని మీద భూతద్దం చూడాల్సిన అవసరం లేదు. గతంలో ఎన్నికలప్పుడు చాలా మంది వచ్చిండ్రు పోయినరు, ప్రతి ఎన్నికల్లో వస్తుంటూ పోతుండ్రు. దాని ఎన్నికలప్పుడే ఉంటారు వాళ్ళు, తర్వాత కనుమరుగవుతారు. మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు యాదికి వస్తుంది. దాని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దానికి అధిష్టానం చూసుకుంటారు. గోడలు మొత్తం నిండిపోయినాయి నలుగురు నాయకులతోటి నింపుకుంటారు. వాళ్ళు ఎవరు ఇష్టం వాళ్ళు. అంటే మీరు రాష్ట్రంలో దాదాపు అన్ని ఏరియాలు చూశాను. ఈ ఏరియాకి వచ్చేసరికల్లా అంటే హరీష్ రావు మనిషిని కొంతమంది చెప్పుకోవటం, కేటీఆర్ మనిషిని కొంతమంది చెప్పుకోవటం, బీసీ గలం అని కొంతమంది రావటం, దీన్ని ఎలా చూడాలి? దాన్ని ఎవరి పర్సనల్గా ఇట్లా ఉండదు. పార్టీ అన్నప్పుడు పార్టీ నిర్ణయం కట్టుబడి ఉంటుంది. నేను ఒక వ్యక్తి కట్టుబడి ఉన్న ఒకటే వ్యక్తితో పనిచేస్తానే కరెక్ట్ ఉండదు. పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. అధిష్టానం అనేది కేసీఆర్ ఒకటే, అధిష్టానమే కేసీఆర్ ఉద్యమ పార్టీ నుంచి మొదటి నుంచి పార్టీ 2001 నుంచి పనిచేసిన సందర్భం తెలుసు. 2001 నుంచి ఆయనతోటి సహచారంగా నేను కూడా పనిచేసిన. అదే దృక్పథంతో నాకు 2008లో గౌరవ కేసీఆర్ గారు ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు. 2014లో నాకు అవకాశం ఇచ్చిండు, ఓడిపోయినా మళ్ళీ 2018లో అవకాశం ఇచ్చిండు. ఆయన ఆశీర్వాదంతో నేను ముందుకు పోయినా తప్ప ఇంకా ఎక్కడెక్కడ లేదు. ఇక బయట వచ్చి చాలా ఎవరు కాళ్ళు ఏమో చెప్పుకుంటారు. దాన్ని మస్తు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక ఆశయాలు ఏ పార్టీలో ఉంటే అన్ని పార్టీలు ఉంటాయి, మా ఒక్క పార్టీ కాదు, వేరే పార్టీలు కూడా నాకు ఈయన ఆశీర్వాదం ఆయన చెప్పుకుంటారు. ఆ చెప్పుకున్నంత మాత్రం ఏమవుతుంది ఏందనేది అందరికి తెలిసిన విషయమే, అందరికి ఉన్న విషయం. దాంట్లో పెద్ద అపోహకు గురి కావాల్సిన అవసరం లేదు, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.